వెళ్తారు నేను 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 చూడండి మా బావగారు ఐస్ క్రీమ్ తెచ్చారు. అన్ని కొడుకుడే. ఏమి జరుగును ఎవరో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది వీష్ లైఫ్ స్టైల్. వచ్చిందండి వయ్యారి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు వీడియోలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇన్ఫర్మేటివ్ కూడా ఉంది. సరైన ధరలో 15 మందితో యాదగిరి స్వర్ణగిరి టెంపుల్స్ దర్శనం చేసుకున్నాం. నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. సూర్యకోటి సమప్రభ నీతో పని ఉందమ్మా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీరు వంట చేస్తారా? మీరు ఆడపిల్లగా ఉంటారా? ఓ జంబలగడి పంబ బాహుబలి అదేంటి అందరూ పెళ్లికి సిద్ధం. అంతేనండి కాలేదా? నువ్వు లేక నేను తిరగడానికి వెళ్తున్నారు కదా, దాంట్లో బాబా మద్దలు బావగారు బాగున్నారా? సో ఫైనల్లీ యాదగిరి టెంపుల్ కి వచ్చేసాము. మాకు అస్సలు టైం తెలియపడలే. 80 కిలోమీటర్స్ ప్రయాణం చేసామంటే గేమ్స్ ఆడుతూ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. సో స్టెప్స్ ఎక్కుతుండగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. శ్రీ చాగంటి వారు చెప్పిన మాట ఏమిటంటే, తెలిసి కాని తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, రుణభారం పోతుంది. అప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన ఒక అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని. అంత గొప్ప స్వరూపం ఆ నరసింహస్వామి స్వరూపం. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగాక వెంటనే మేము తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి గుడి, హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చేసాము. భువనగిరి గ్రామంలో ఉన్న మనేపల్లి హిల్స్ లో ఉంది. టెంపుల్ ఎంట్రీ దగ్గర స్వామివారి పాదాలు ఉంటాయి. 108 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. గుడిలోకి వెళ్తుండగా మనకి తిరుపతిలో ఉన్న ఫీల్ కలుగుతుంది. ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది. లోపల ఏకశిల మీద నిర్మించిన హనుమంతుల వారు ఉంటారు. పక్కనే జయగంట ఉంటుంది. ఒకసారి మోగించి మన కోరిక కోరుకోవాలి. కోరిక నెరవేరాక మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి. 2 సార్లు మోగించాలి. మేము టైమింగ్స్ అన్ని చూసుకునే వచ్చాము. ఆ రోజు క్రౌడ్ ఉండటం వల్ల ఒక ½ an hour ఎక్స్టెండ్ చేశారు టైమింగ్. బట్ చెప్పాలంటే లక్కీ మేము 5 minutes లేట్ అయింటే క్లోజ్ అయిపోయిండేది గుడి. నైట్ వ్యూ చాలా బాగుంటదని మేము నైటే వచ్చాము. ఇక్కడ అద్దాల మండపం అయితే అద్దాలతో మెరిసిపోతూ ఉంటది. లోపల వాతావరణం అయితే చాలా బాగుంటది. ఇక్కడ రీసెంట్లీ ఓపెన్ చేశారు. అందులో వీకెండ్ వల్ల ఇంత క్రౌడ్ ఉంది. బట్ నిజంగా ఇక్కడ స్వామిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు మనకి, అంత కళగా ఉన్నారు. ఇక్కడ మా వాళ్ళు టైర్డ్ అయిపోయారు. ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు ఉన్న హుషారు వచ్చేటప్పుడు ఉండదు కదా. సో ఇక ప్యాకేజ్ గురించి అయితే మాకు వ్యాన్ బుకింగ్ ఫర్ 15 మెంబర్స్ కి 7,999 అండ్ ఫుడ్ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. టోటల్ అంతా మాకు 9,999 ఓన్లీ. ఇంత అమౌంట్ సపోజ్ బియర్ చేయలేను అంటే హైదరాబాద్ లో డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే హాయ్ అని కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు. డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.